హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్. ఇంటర్మీడియట్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. 10వ తరగతి తర్వాత ఎక్కువ మంది ఎన్నుకునే మార్గం ఇంటర్మీడియట్. సో ఇంటర్మీడియట్‌లో ఏ గ్రూప్స్ ఉంటాయి, ఏ సబ్జెక్టులు ఉంటాయి, ఏ గ్రూప్‌లో ఏ సబ్జెక్టులు ఉంటాయి. సో ఇంటర్మీడియట్ చదివేసిన తర్వాత మళ్ళీ మనం తీసుకున్న గ్రూప్‌తో తర్వాత ఫర్దర్ స్టడీస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. కాబట్టి వీడియో చూసే ముందు లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఓకే. ఈ టాపిక్ గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే గనక ఖచ్చితంగా మన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ప్రతి కామెంట్ కూడా నేను చదువుతాను. రిప్లై కూడా ఇస్తాను. ఓకే. చూసుకోవచ్చు. అసలు ఇంటర్మీడియేట్‌లో ఏ గ్రూప్స్ ఉంటాయో. ఫస్ట్ చూడండి, జనరల్ ఇంటర్మీడియేట్ ఇది. ఆహ్, ఇంటర్మీడియేట్ కాకుండా వొకేషనల్ ఇంటర్మీడియేట్, తర్వాత ఇంకేం మార్గాలున్నాయి, పాలిటెక్నిక్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో, పాలిటెక్నిక్ గురించి కూడా నేను చెప్తాను. మొత్తం విపులంగా వీడియో ఉంది దాని గురించి. కాబట్టి మీరేమి టెన్షన్ పడొద్దు. దాని గురించి మీరు పూర్తి జ్ఞానం సంపాదించుకున్న తర్వాతే మీరు ఫర్దర్ స్టెప్ వెద్దురు గాని. ఏం తెలుసుకోకుండా ఎవరో చెప్పారు కదా అని చెప్పేసి గుడ్డెద్దు చేలో పడినట్టు మనం ఏ నిర్ణయాలు పడితే ఆ నిర్ణయాలు తీసుకుంటే మొత్తానికి ఫెయిల్ అయిపోతాం. ఓకే. ఇంటర్మీడియేట్ ఇది మన 10వ తరగతి అయిపోయింది. తర్వాత మన ఫ్యూచర్ ఎలా ఉండాలో నిర్ణయించడానికి ఒక ప్లాట్‌ఫార్మ్ ఇది. సో, మనం ఈ ఇంటర్మీడియేట్‌లో తీసుకున్న నిర్ణయం మనకి ఫర్దర్‌గా యూజ్ అవుద్ది. అంటే మన లైఫ్ ఎలా ఉండాలో మనం ఇక్కడే జడ్జ్ చేసుకోవాలనమాట. కాబట్టి అందుకనే మనం సరైన స్టెప్ ఇక్కడ వేసుకోకపోతే మన లైఫ్ అంతా కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి మంచి స్టెప్ ఇక్కడ వేయాలి అంటే గనక దాని గురించి మీరు సమగ్రంగా నాలెడ్జ్ సంపాదించాలి ఏముంటాయనేది. ఓకేనా? ఇంటర్మీడియేట్‌లో మంచిగా స్టెప్ తీసుకొని బాగా చదువుకుంటే ఫ్యూచర్‌లో ఫర్దర్‌గా మంచి ఫ్యూచర్ మీకుంటది. లేదనుకోండి, రాంగ్ స్టెప్ తీసుకొని ఇష్టానుసారంగా ఉంటే ఇంటర్మీడియేట్ ఈడియట్‌గా మిగిలిపోతారు. కాబట్టి జాగ్రత్తగా మంచి స్టెప్ తీసుకోండి. నేను దాని గురించి మీకంతా కూడా విపులంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంటర్మీడియేట్‌లో మేజర్‌గా ఏమేమి గ్రూప్స్ ఉంటాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఎంపీసీ, తర్వాత బైపీసీ, తర్వాత సీఈసీ, తర్వాత ఎంఈసీ, లాస్ట్ వచ్చేసి హెచ్ఈసీ. ఇవేనా సార్ అంటే మేజర్ గ్రూప్స్ ఇవే. ఓకేనా? సో, ఇప్పుడు చూద్దాం ఎంపీసీలో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎంపీసీలో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఎం అంటే మ్యాథమెటిక్స్. ఓకే. పి అంటే ఫిజిక్స్. ఓకే. తర్వాత సి అంటే కెమిస్ట్రీ. ఇవి కోర్ సబ్జెక్ట్స్. ఎంపీసీలో ఈ 3 కూడా కోర్ సబ్జెక్ట్స్. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మ్యాథమెటిక్స్ 2 పేపర్‌లుంటాయి. అయితే రీసెంట్‌గా గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే మ్యాథమెటిక్స్ పేపర్ 1, పేపర్ 2 2 కూడా ఒక పేపర్ కింద చేసేద్దామని అనుకుంటున్నారని చెప్పారు. సో, అది ఎంతవరకు ఇంప్లిమెంట్ జరుగుతుందని మనకు తెలీదు. ప్రస్తుతానికి మాత్రం మ్యాథమెటిక్స్ అనేది 2 సబ్జెక్టులు, ఫిజిక్స్, కెమిస్ట్రీ. దానితో పాటుగా ఇంగ్లీష్ కామన్ సబ్జెక్ట్స్ ఇవి. లాంగ్వేజెస్ అన్నీ కూడా కామన్ సబ్జెక్ట్స్. ఇంగ్లీష్. తర్వాత ఇక్కడ చూసుకోండి, తెలుగు, సాంస్క్రిట్. తెలుగు, సాంస్క్రిట్. ఓరి బాబోయ్! మళ్ళీ సాంస్క్రిట్ ఏంటి ఇంటర్మీడియేట్‌లో అంటే గనక, సాంస్క్రిట్ అంటే మనం ఇప్పటిదాకా హిందీ చదువుకున్నాం. హిందీ అంతా 10థ్ క్లాస్‌లో బుర్రపోటు. ఏం చదువుతున్నామో తెలీదు. ఎంత గుర్తుందో తెలీదు. అదేం అర్థం కాదు. శుభ్రంగా బట్టి పట్టేయడానికే 10థ్ క్లాస్ అంతా గడిచిపోయింది. సో, మళ్ళీ హిందీ ఏంట్రా బాబు సాంస్క్రిట్ ఇంటర్మీడియేట్‌లో అని మీరు బుర్ర బాదుకోవాల్సిన అవసరం ఏమి లేదు. ఎందుకంటే సాంస్క్రిట్ అనేది హిందీ అంత కష్టంగా ఉండదు. చాలా సింపుల్‌గా ఉంటది. ఓకే. కొన్ని మార్క్స్‌కి 100 మార్కులకి పేపర్ జరుగుతది కదా సాంస్క్రిట్. సో, కొన్ని మార్కులకి మనం అంటే నాకు తెలిసి 20, 30 లేదా 40 మార్కుల వరకు కూడా నాకు పూర్తిగా ఐడియా లేదు. కొన్ని మార్కులకి తెలుగులో రాసుకోవచ్చు మనం. అందుకని దీన్ని సాంస్క్రిట్‌ని స్కోరింగ్ సబ్జెక్ట్ అని కూడా పిలుస్తారు. కాబట్టి జాగ్రత్తగా నేను కూడా హిందీ 10థ్‌లో ఇబ్బంది పడ్డాను. కానీ నేను ఇంటర్‌లో సాంస్క్రిటే తీసుకున్నాను. నాకు ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ 99 సాంస్క్రిట్. ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్‌లో 90. కాబట్టి మీరేం భయపడొద్దు. సాంస్క్రిట్ ఉంటే సాంస్క్రిట్ తీసుకోండి. లేదా సాంస్క్రిట్ వద్దు సార్ మాకంటే తెలుగు కూడా ఆప్షన్ ఉంటది. మీరు ఎంచుకున్న కాలేజీలని బట్టి. ఓకేనా? పెద్ద కార్పొరేట్ కాలేజీలు అంటే తెలుగు ఉండదు. డైరెక్ట్‌గా సాంస్క్రిటే తీసుకోవాలి. మినిమమ్ మీడియం కాలేజీలు అయితే గనక తెలుగు, సాంస్క్రిట్ 2 కూడా ఉంటాయి. మీరు తెలుగు సెలెక్ట్ చేసుకోవాలప్పుడు. అక్కడ ఉండే దాన్ని బట్టి. ఓకే. ఇవి లాంగ్వేజెస్. ఓకేనా? మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, తెలుగు లేదా సాంస్క్రిట్. ఇవే మనకి ఎంపీసీలో ఉండే సబ్జెక్ట్స్. ఓకే. ఇప్పుడు బైపీసీలో ఉండే సబ్జెక్ట్స్ చూద్దాం. బై అంటే బయో అంటే బయాలజీ. బయాలజీ అనేది మనకి 2 టైప్స్‌గా ఉంటది. ఒకటి బోటనీ, ఒకటి జువాలజీ. బోటనీ డీల్స్ విత్ ప్లాంట్స్, జువాలజీ డీల్స్ విత్ యానిమల్స్. ఇప్పుడు జువాలజీ అనే ఒక సబ్జెక్ట్ ఉంటది. బోటనీ అనే ఒక సబ్జెక్ట్ ఉంటది. తర్వాత ఫిజిక్స్ కామన్, ఎంపీసీలో లాగే. కెమిస్ట్రీ కామన్. పి అంటే కెమిస్ట్రీ, పి అంటే ఫిజిక్స్, సి అంటే కెమిస్ట్రీ. ఇక్కడ కూడా లాంగ్వేజ్‌లు యాస్ ఇట్ ఈజ్. ఇంగ్లీష్, తెలుగు లేదా సాంస్క్రిట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇంకా సీఈసీ చూద్దాం ఒకసారి. ఆర్ట్స్ గ్రూప్స్ ఇవన్నీ కూడా ఈ 2 కూడా సైన్స్. ఇవి మిగతా ఆర్ట్స్ గ్రూప్స్ చూద్దాం ఒకసారి. సి అంటే కామర్స్. తర్వాత ఈ అంటే ఎకనామిక్స్. సి అంటే సివిక్స్. ఇంగ్లీష్, తెలుగు లేదా సాంస్క్రిట్ కామన్ లాంగ్వేజెస్. సో, ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి. జాగ్రత్తగా మీరు గమనించాలి. కామర్స్ అంటే కొంచెం లైట్ అకౌంట్స్ అన్నమాట. లైట్ మ్యాథ్స్ టచ్ కూడా ఉంటది అందులో. కాబట్టి చూసుకోండి. ఎంఈసీ. ఎంఈసీ అంటే మ్యాథమెటిక్స్. తర్వాత ఈ అంటే ఎకనామిక్స్, సి అంటే కామర్స్, ఇంగ్లీషు, తెలుగు, సాంస్క్రిట్. లాంగ్వేజెస్ కామన్ అన్నింటికి కూడా ఎన్ని గ్రూప్స్ ఉన్నాయో అన్ని గ్రూప్స్ కూడా లాంగ్వేజెస్ కామన్.
తర్వాత హెచ్ఈసిలో హిస్టరీ, హెచ్ అంటే, ఈ అంటే ఎకనామిక్స్, సి అంటే సివిక్స్, ఇంగ్లీషు, తెలుగు లేదా సాంస్క్రిట్ కామన్. సో ఇవి మెయిన్ గ్రూప్స్. వీటిలో ఉండే సబ్జెక్ట్స్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను నేను. అయితే మీరు ఫ్యూచర్‌లో ఏమవుదాం అనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు ఇప్పుడు గ్రూప్ ఎంచుకోవాలి. ఒకవేళ ఇంటర్మీడియేటే చదువుతాను అనుకుంటే గనక. ఓకే. నువ్వు ఫర్దర్‌గా బీటెక్ చేస్తాను, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవుతాను, ఆ సైడ్ వెళ్తాను అనుకుంటే కనుక ఎంపీసీ ఖచ్చితంగా తీసుకోవాలి. లేదా లేదా డాక్టర్ అవుతాను, ఆ సైడ్ వెళ్తానంటే గనక బైపీసీ తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చూద్దాం ఎంపీసీ నువ్వు చదివావు ఇంటర్మీడియేట్‌లో. ఫర్దర్‌గా ఎంపీసీ తీసుకున్న తర్వాత ఫర్దర్ స్టడీస్ ఏంటి? అంటే ఎంపీసీ ఇంటర్మీడియేట్ అయిపోయింది. ఇప్పుడు ఫర్దర్‌గా నేను ఏం చదవచ్చు అనే నువ్వు క్వెషన్ మార్క్ వేసుకుంటే బీటెక్ చదవచ్చు. బీటెక్ చదవచ్చు. బీటెక్ అనేది చదవచ్చంటే మనం వెళ్ళిపోయి ఈజీగా జాయిన్ అయిపోతే ఎవరు జాయిన్ చేసుకోరు. దీనికి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. బీటెక్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నటువంటి ఎంసెట్ ఎగ్జామినేషన్‌లో మనం ఉత్తీర్ణత సాధించగలగాలి. ఓకే. లేదా నేషనల్ వైడ్ జరిగే అడ్వాన్స్‌డ్ గాని, లేదంటే మెయిన్స్ గాని వీటిలో మనం ఉత్తీర్ణత సాధిస్తేనే బీటెక్ చేయగలుగుతాం. ఓకే. ఫస్ట్ అడ్వాన్స్‌డ్. అడ్వాన్స్‌డ్ అంటే ఐఐటీ కాలేజెస్ వస్తాయి మనకి. మన వరంగల్‌లో ఉంది కదా! ఐఐటీ కాలేజ్ వస్తాయి అడ్వాన్స్ కొడితే. తర్వాత మెయిన్స్. మెయిన్స్ అంటే ఎన్ఐటీ కాలేజ్. మన ఆంధ్రప్రదేశ్‌లో జరిగే ఎంసెట్. ఎంసెట్ అంటే మన మామూలు బీటెక్ కాలేజీలు, యూనివర్సిటీస్ ఉన్నాయి కదా! ఆదిత్య, అలాగే జేఎన్‌టీయూ, ఆంధ్ర యూనివర్సిటీ, జీఎంఆర్, విజ్ఞాన్ యూనివర్సిటీ ఇలాంటివన్నీ కూడా. ఇలాంటివన్నీ కూడా మనం ఆటిలో సీట్ సంపాదించాలంటే గనక బీటెక్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయాలి. ఓకేనా? అయితే ఒక విషయం ఏంటంటే ఇంటర్మీడియేట్‌లో ఇప్పుడు ఇంటర్మీడియేట్ అనేది ఎలా జరుగుతదంటే గనక ఎంపీసీ తీసుకుంటాం కదా మనం. ఈ మూడింటి మీద బేస్ చేసుకొని ఇంటర్మీడియేట్ గ్రూప్స్ తీసుకోవాలి. అంటే చాలా మంది అనుకుంటారు ఇంటర్‌లో నేను ఎంపీసీ తీసుకుంటాను. అంటే డైరెక్ట్‌గా ఎంపీసీ ఒకటే తీసుకుంటే ఇంక మనకేం పనుండదు అనుకుంటాం. కానీ ఎంపీసీలోనే అంటే పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజ్‌లో నేను చెప్తున్నాను. ఎంపీసీలోనే మళ్ళీ ఒక 3 లెవెల్స్ ఉంటాయి. ఎంసెట్ లెవెలు, మెయిన్స్ లెవెలు, అడ్వాన్స్‌డ్ లెవెలు. ఓకేనా? అడ్వాన్స్‌డ్, మెయిన్స్, ఎంసెట్. ఈ 3 లెవెల్స్ ఉంటాయి. అడ్వాన్స్‌డ్ అంటే కంప్లీట్‌గా ఇంక నీకు ఆబ్జెక్టివే చెప్తాడు. అంటే నువ్వు ఇక్కడ అడ్వాన్స్‌లో పాస్ అవ్వడం కోసం నీకు ఇక్కడి నుంచి కూడా నీకు ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాడన్నమాట. ఇంటర్మీడియేట్‌కి సంబంధించి సబ్జెక్ట్‌ని ఐపీ అంటాం. ఓకేనా? ఐపీ అంటాం. ఈ ఐపీ అనేది ఇంటర్మీడియేట్ సబ్జెక్ట్ తక్కువ చెప్తారు. లాస్ట్‌లో చెప్తారు 2, 3 మంత్స్ ముందు. మిగతా టైమ్ అంతా కూడా నిన్ను అడ్వాన్స్‌డ్ కొట్టించడం కోసం నీకు ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారన్నమాట ఇంటర్మీడియేట్‌లోనే. ఇది చాలా తోపు స్టూడెంట్స్ అయితే గాని తీసుకోకూడదు. ఓకేనా? తర్వాత మెయిన్స్. మెయిన్స్ వచ్చేసి దాని కింద లెవెల్. అంటే బోత్ ఇంటర్మీడియేట్ సబ్జెక్ట్ మరియు ఈ మెయిన్స్ కొట్టడం కోసం నీకు ట్రైనింగ్ అనమాట. 2 కూడా జరుగుతా ఉంటాయి. ఒక కొన్నాళ్ళది, కొన్నాళ్ళిది, కొన్నాళ్ళది, కొన్నాళ్ళిది. ఈ 2 కూడా సైమల్టేనియస్‌గా ఈ మెయిన్స్‌లో చెప్తారు. ఇక ఎంసెట్ అంటే ఖచ్చితంగా నిన్ను ఐపీ చదివిస్తారు. లైట్‌గా ఆబ్జెక్టివ్ టచ్ చేస్తారు. అంటే ఎంసెట్‌కి సంబంధించి కొంచెం లైట్‌గా టచ్ చేస్తారు. ఇది ఈ విధంగా తీసుకోవాలి. ఓకేనా? నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను తోప్ స్టూడెంట్ సార్. నాకు ఎవ్రీథింగ్ అన్నీ వచ్చు. నేను బాగా అర్థం చేసుకోగలుగుతానంటే అడ్వాన్స్ తీసుకోవచ్చు. నేను అంత కాదు సార్. ఓకే. పర్వాలేదు. నేను టాప్ స్టూడెంట్‌నే. కానీ మరి అంత తోపు లెవెల్ కాదనుకుంటే మెయిన్స్ తీసుకోవచ్చు. లేదు సార్ నాకంతా ఎందుకు ఇంటర్మీడియేట్ మంచి మార్కులు కావాలి. ఓకేనా? అని అనుకుంటే గనక ఎంసెట్ తీసుకోవచ్చు. అవి మీ క్యాలిబర్‌ని బట్టి మీరు తీసుకోవాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను బాగా చదివే స్టూడెంట్‌ని కాదు. కానీ నా దగ్గర డబ్బులున్నాయని చెప్పేసి నేను ఎక్కడ అడ్వాన్స్‌లోకెళ్ళిపోయాను. ఓకేనా? ఇప్పుడు అడ్వాన్స్‌లోకెళ్ళిన తర్వాత నాకేమో అర్థం కావు. మొత్తం 2 సంవత్సరాలు కూడా వ్యర్థమైపోద్ది తప్ప నీకు శూన్యం వస్తది. లాస్ట్‌కి ఏమి రాదు. కాబట్టి మీ యొక్క క్యాలిబర్‌ని బట్టి మీరు అడ్వాన్స్‌డ్ ఎన్నుకుంటారో, మెయిన్స్ ఎన్నుకుంటారో, ఎంసెట్ ఎన్నుకుంటారో మీ ఇష్టం. కాబట్టి అది మీ క్యాలిబర్‌ని బట్టి మీరు చదవగలరనుకుంటే మీరు ఏం చదవగలరో అది ఎన్నుకోండి ఆ లెవెల్స్. ఓకేనా? ఇది బీటెక్‌కి సంబంధించింది. ఓకేనా? బీటెక్ చదివితే ఫర్దర్‌గా మీకు సాఫ్ట్‌వేర్‌లు ఇవన్నీ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటది. లేదు ఎన్‌డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎవరో కామెంట్స్‌లో కూడా అడిగారు మొన్న. సార్ నేను స్పోర్ట్స్ పర్సన్‌ని నాకు ఇలా డిఫెన్స్ అకాడమీలో చేయాలని ఉందని చాలా మంది కామెంట్స్ చేశారు కొంతమంది నేను అబ్జర్వేషన్ ప్రకారంగా. సో, మీరు ఎన్‌డీఏ చదవాలి అంటే గనక ఎంపీసీ చదివి ఉండాలి ఇంటర్మీడియేట్‌లో. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉండాలి ఇంటర్మీడియేట్‌లో సబ్జెక్ట్స్. అవి ఎంటర్ అయిపోయిన తర్వాత మీరు ఎన్‌డీఏకి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయాలి. అప్పుడు ఈ ఎన్‌డీఏ చదవాలి. ఓకే. దీనికి కూడా అవకాశం ఉంది. నెక్స్ట్ బీఎస్సీ. ఓకేనా? ఎంసెట్ రాలేదు ర్యాంక్. అడ్వాన్స్‌డ్ రాలేదు, మెయిన్స్ రాలేదు, ఎంసెట్ కూడా ఇంకా రాలేదు. అప్పుడు నీకు ఇంకొక చాయిస్ ఉంటది. ఏం చదవడానికి? డిగ్రీ చదవడానికి. డిగ్రీలో బీఎస్సీ ఎన్నుకొని నువ్వు నీకు అనుగుణమైన సబ్జెక్ట్ చదువుకోవాలి బీఎస్సీ డిగ్రీ. ఓకేనా? సో, ఇవి నువ్వు ఎంపీసీ తీసుకున్న తర్వాత నీకు మార్గాలు. తర్వాత ఇంటర్మీడియేట్‌కి సంబంధించి గవర్నమెంట్ జాబ్స్ ఏమన్నా పడితే ఎలిజిబుల్. అన్ని గ్రూప్స్ వోళ్ళు కూడా ఎలిజిబుల్. ఠీకే. అది ఎంపీసీకి సంబంధించిన సమగ్రమైనటువంటి సమాచారం. ఇప్పుడు బైపీసీ. బైపీసీ వస్తే గనక ఈ బైపీసీ అయిపోయిన తర్వాత మనకి 2 ఎగ్జామ్‌లుంటాయి. నీట్ అనే ఒక ఎగ్జామ్ ఉంటది. నేషనల్ వైడ్ జరిగేది. ఓకే. మన ఆంధ్రప్రదేశ్‌లో జరిగేది
ఎంసెట్ ఒకటి ఉంటుంది. ఓకేనా? ఎక్కడ కూడా అడ్వాన్స్ మరియు మెయిన్స్ అనేవి నేషనల్ వైడ్ ఎంపీసీ వాళ్ళకి. ఎంసెట్ అనేది ఆంధ్రప్రదేశ్ వైడ్. ఇక్కడ నీట్ అనేది నేషనల్ వైడ్. ఎంసెట్ అనేది ఆంధ్ర వైడ్. ఓకే? మొత్తం దేశంలో ఉన్నటువంటి జనాలందరితో మనం పోటీ పడగలగాలి. ఇప్పుడు నీట్‌లో నువ్వు మంచి మార్కులు సంపాదించి నువ్వు ఐదర్ ఎంబీబీఎస్ అన్న సీట్ కొట్టొచ్చు. ఎంట్రన్స్ సీట్. బీడీఎస్ అంటే డెంటల్‌కి సంబంధించి నువ్వు సీట్ కొట్టొచ్చు. ఏవీఎస్‌సి అంటే బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ దీంట్లో అయినా సీట్ కొట్టొచ్చు. యానిమల్ హస్బెండరీ అనే సీట్ కొట్టొచ్చు. లేదా ఇవేమీ నీకు రాలేదు. బీహెచ్ఎంఎస్ ఇది కూడా సీట్ కొట్టొచ్చు. హోమియోపతి, మెడిసిన్, సర్జరీ అనమాట ఇది. ఇది కూడా అందులోనే నీట్‌లోనే ఉంటది. సో ఇవేమీ రాలేదు నీకు. ఓకే? ఎంసెట్ కొట్టాలి. ఓకేనా? అంటే ఇవన్నీ లేకుండా అందులో ఎంసెట్‌లో కొంచెం కేటగిరీ తక్కువుంటాయన్నమాట. అవి మీకు తగలడానికి అవకాశం ఉంది. ఇంకా నీకు నీటు రాలేదు, ఎంసెట్ రాలేదు. అప్పుడేంటి పరిస్థితి? అంటే గనక డిగ్రీ చదవాలి. ఓకేనా? డిగ్రీ చదవాలి. డిగ్రీ బీఎస్సీ, బీఎస్సీలో రకరకాల గ్రూప్స్ ఉంటాయి. బీజెడ్సీ అని ఇలా ఉంటాయి కాబట్టి అవి మీరు ఏదో ఒకటి చదువుకోవాలి. మీకు ఇష్టమొచ్చిన గ్రూప్. అర్థమైందా? అది ఈ బైపీసీ తీసుకోవడం వల్ల ఉపయోగాలు. సో బైపీసీ తీసుకున్న తర్వాత చాలా మంది నీట్ అని పెట్టేసి కూర్చుంటారు. ఖచ్చితంగా అంటే చాలా మందికి డాక్టర్ అవ్వాలని చిన్నప్పటి నుంచి ఐదర్ పేరెంట్స్‌కి ఉండొచ్చు కోరిక, స్టూడెంట్స్ కూడా ఉండొచ్చు. ఇక్కడ జరిగే మిస్టేక్ ఏంటంటే స్టూడెంట్స్ కోరికతో ఖచ్చితంగా నేను సాధించగలను నమ్మకం ఉంటే వాళ్ళని ఇప్పుడు ఒక సంవత్సరం రాకపోతే లాంగ్ టర్మ్ వేయాలి. అలా కాకుండా పేరెంట్స్ ఒత్తిడితో ఖచ్చితంగా పేరెంట్‌కి డాక్టర్ అవ్వాలనుంటే స్టూడెంట్‌కి అంత క్యాలిబర్ లేనప్పుడు ఎలా అవుతాడు? అవ్వలేడు కదా! కష్టం కదా అది. క్యాలిబర్ ఉండాల్సింది స్టూడెంట్‌కి. లేదా ఆ పేరెంట్ అవ్వాలనుకుంటే పేరెంటే పోయి ఎగ్జామినేషన్ రాసేస్తే బెటరు. స్టూడెంట్‌కి అంత క్యాలిబర్ లేనప్పుడు ఎందుకు అంత ఒత్తిడి ఇవ్వడం ఎందుకు? నీట్ ట్రై చేశాడు. రాలేదు. బాబు ఏమన్నాడు? నాకింక ఓపిక లేదు. నేను చదవలేను. వెంటనే ఇమ్మీడియేట్ నెక్స్ట్ ఆప్షన్ ఎంసెట్ రాయించండి. ఎంసెట్‌లో ర్యాంక్ వచ్చిందా? దాంట్లో జాయిన్ చేయించండి. లేదంటే డిగ్రీ. లేదు ఇప్పుడు రాలేదు సీటు. ఖచ్చితంగా నేను మళ్ళీ చదువుతాను, మళ్ళీ ట్రై చేస్తానంటే అప్పుడు వేయండి లాంగ్ టర్మ్. అంతే తప్ప పిల్లోడికి ఇష్టం లేకుండా మీరేస్తే గనక సంవత్సరాలు వేస్ట్ అయిపోతాయి తప్ప సీట్ మాత్రం రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది బైపీసీకి సంబంధించిన సమాచారం అంతా గూడా. ఓకేనా? నెక్స్ట్ సీఈసీ. సీఈసీ అనేది నువ్వు బీకామ్ తీసుకోవచ్చు. లేదా బీహెచ్ఎం తీసుకోవచ్చు. ఓకేనా? ఈ 2 గ్రూప్స్ కూడా నువ్వు తీసుకోవచ్చు. బీహెచ్ఎం అంటే హోటల్ మేనేజ్మెంట్. బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. హోటల్ మేనేజ్మెంట్ చేయాలంటే గనక నువ్వు సీఈసీ గ్రూప్ చేసి ఉండాలి. లేదంటే బీకామ్. డిగ్రీలో బీకామ్ కూడా తీసుకోవచ్చు దీనివల్ల. ఓకేనా? ఇది జనరల్ గ్రూప్, ఆర్ట్స్ గ్రూప్. ఇది ఎంఈసీ. ఓకే? ఇక్కడ బీకామ్ చేయొచ్చు డిగ్రీలో. లేదా సీఏ చార్టర్డ్ అకౌంట్. చాలా మంది చార్టర్డ్ అకౌంట్ అవ్వాలని కోరుకుంటది. బ్యాంక్స్‌లో వీటిలో పనిచేయడానికి. సో చార్టర్డ్ అకౌంట్ అవ్వాలి అంటే గనక నువ్వు తీసుకోవాల్సిన గ్రూప్ ఎంఈసీ. అది గుర్తుపెట్టుకో. ఓకేనా? లేదా బీబీఎం బిజినెస్ మేనేజ్మెంట్. అది కూడా కోర్స్ ఉంది చేసుకోవచ్చు. ఓకేనా? సీఎస్ అని ఒకటి ఉంటది. అది కూడా మీరు చేసుకోవచ్చు ఇందులో. ఇవన్నీ కూడా ఊరికనే వచ్చేవు. మనం ఖచ్చితంగా ఎగ్జామినేషన్ రాయాలి. ఎగ్జామినేషన్‌లో పాస్ అయితేనే ఇవి చేయడానికి అవకాశం ఉంటది. ఓకేనా? ఎంఈసీ గ్రూప్స్ తీసుకోవడం వల్ల ఇది ఉపయోగం. నెక్స్ట్ హెచ్ఈసీ. హెచ్ఈసీ అనేది ఇది కూడా ఆర్ట్స్ గ్రూప్. బీఏ చదవచ్చు. ఎల్ఎల్బీ నాకు లాయర్ అవ్వాలి సార్ నా కోరిక అది అంటే గనక నువ్వు తీసుకోవాల్సిన గ్రూప్ హెచ్ఈసీ. ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత ఎల్ఎల్బీ అనే కోర్స్ ఉంటది. అది చేయాలి ఖచ్చితంగా మీరు. లేదా బీఏ ఫైనాన్స్. బీఏ ఫైనాన్స్ అనే కోర్స్ ఉంటది. అది కూడా చేసుకోవచ్చు. ఇవి ఈ గ్రూప్స్ తీసుకోవడం వల్ల ఉపయోగాలు. ఎక్కువ మంది ఐదర్ బైపీసీ తీసుకుంటారు. లేదా ఎంపీసీ తీసుకుంటారు. ఏ గ్రూప్ తీసుకున్నా ఒకటి గుర్తుపెట్టుకోండి. గవర్నమెంట్ నుంచి ఏదైనా నోటిఫికేషన్ వస్తే గవర్నమెంట్ జాబ్స్‌కి అందరూ ఎలిజిబులే. ఫర్ ఎగ్జాంపుల్ కానిస్టేబుల్ ఉంది. కానిస్టేబుల్ ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియేట్ ఎలిజిబిలిటీ దానికి. కాబట్టి ఇంటర్మీడియేట్ అయిపోయి 18 సంవత్సరాలు నిండితే ఖచ్చితంగా కానిస్టేబుల్ అనే ఎగ్జామినేషన్ మనం రాయొచ్చు. ఓకే. దానికి కూడా ప్రిలిమ్స్, మెయిన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎంపీసీ వాళ్ళు దానికి ఎలిజిబుల్. బైపీసీ వాళ్ళు ఎలిజిబుల్. సీఈసీ వాళ్ళు, ఎంఈసీ వాళ్ళు, హెచ్ఈసీ వాళ్ళు అందరూ ఎలిజిబులే. ఎవరైనా రాసుకోవచ్చు. ఓకే. తర్వాత టీచర్ అవుదామని కోరుకుంది ఫర్ ఎగ్జాంపుల్. టీచర్ అవుదామని కోరుకుంటే ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత డీసెట్ అనే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటది. ఓకేనా? ఆ డీసెట్ అనే ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత ఎంట్రన్స్ రాస్తే గనక నీకు సీట్ వస్తే అదో 2 సంవత్సరాల కోర్సు. అప్పుడు నువ్వు ఎలిమెంటరీకి. నువ్వు లేదు హై స్కూల్ సెక్షన్‌కి చెప్పాలి అంటే గనక డిగ్రీ అవ్వాలి. డిగ్రీ ఏదో ఒకటి చేసి అప్పుడు మళ్ళీ బీఎడ్ చేయాలి. ఓకే. హెడ్‌సెట్ అంటారు దాన్ని. దాని ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. సో టీచర్ అవ్వడానికి మార్గాలు ఇవి. సో అవన్నీ కూడా పక్కన పెడితే ఫస్ట్ మీరు ఇంటర్మీడియేట్ మీద కాన్సంట్రేషన్ చేయండి. మీరు బైపీసీ తీసుకుంటారు లేదా ఎంపీసీ తీసుకుంటారు ఎక్కువ శాతం మంది. అలాగని ఇవి తీసుకున్నోళ్ళు ఉండరని నేను చెప్పను. ఇవి కూడా తీసుకుంటారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎంపీసీ తీసుకునేటప్పుడు అడ్వాన్స్డ్, మెయిన్స్, ఎంసెట్ అనే 3 గ్రూపులు ఉంటాయి. 3 లెవెల్స్ ఉంటాయి. ఎంపీసీలోనే. సో నీ స్థాయిని బట్టి నువ్వు 3 గ్రూపులు ఏదో ఒకటి ఎంచుకోవాలి. నా దగ్గరికి చాలా మంది స్టూడెంట్స్ చెప్పారు. మామూలు జనరల్ స్కూల్స్‌లో చదివేసి వాళ్ళు మెయిన్స్‌లోనే, అడ్వాన్స్‌లోనే జాయిన్ అయిపోయారు. జాయిన్ అయిపోయి అక్కడ ప్రెషర్ ఎవ్రీడే ఎగ్జామినేషన్స్ ఉంటాయి. ఇంచుమించు మార్నింగ్ 6:00 నుంచి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 6, 7 వరకు వదలరు. ఒకటే బాదుడింక. 10థ్ అయిపోయాక ఇంక అంతా ఎంజాయ్‌మెంట్ అని అనుకునేవాళ్ళు కొంతమంది. అసలైన ఎంజాయ్‌మెంట్ అయిపోయింది. ఇక్కడి నుంచి ఎంజాయ్‌మెంట్ కాదింక. మామూలుగా ఉండదు ఇక్కడి నుంచి. ఇంక లైఫ్ కోసం స్ట్రగుల్ మొదలవుద్ది. ఓకే. కాబట్టి అడ్వాన్స్‌డ్ తీసుకుంటారా? మెయిన్స్ తీసుకుంటారా? ఎంసెట్ తీసుకుంటారా? అనేది మీ ఇష్టం.
మీ క్యాలిబర్‌ని బట్టి. ఓకే. సార్ నేను ఖచ్చితంగా అడ్వాన్స్ క్రాక్ చేయాలి సార్ అంటే గనక అడ్వాన్స్ క్రాక్ చేసి క్యాలిబర్ క్యాపబిలిటీ నా దగ్గర ఉంది సార్ అంటావా? అడ్వాన్స్ తీసుకో. సార్ అంత స్థాయి కాదు గానీ కొంచెం కింద లెవెల్ మెయిన్స్ తీసుకుంటాను సార్ ఖచ్చితంగా నేను మెయిన్స్ క్రాక్ చేస్తానంటే మెయిన్స్ తీసుకో. లేదు సార్ నాకు అంత ఓపిక లేదు. ఇంటర్మీడియేట్ చదువుకుంటాను నాకది చాలు. ఇంటర్మీడియేట్ సబ్జెక్ట్ వరకే. ఎంసెట్ అవన్నీ కూడా తర్వాత చూసుకుంటానంటే గనక నువ్వు ఎంసెట్ తీసుకో. ఓకేనా? ఏ మాత్రం రాంగ్ స్టెప్ ఏసావా మధ్యలో ఇబ్బంది పడతావు నువ్వే. గుర్తుపెట్టుకో. సేమ్ అట్ ద సేమ్ టైమ్ బైపీసీలో కూడా అంతే. నేను చదువుకునే టైంలో అంటే నాకెలా ఉండేవంటే నేను శ్రీ చైతన్యలో చదివాను. నాకెలా ఉండే గ్రూప్స్ లియో అని ఒకటుండేది. మెడికాన్ అని ఒకటుండేది. ఎంపీఎల్ అని ఇంకొకటుండేది. సో, బైపీసీలో కూడా 3 లెవెల్స్ ఉంటాయి. ఓకే. ఓన్లీ ఇది జనరల్ స్టడీస్ చదివింటారు. అంటే ఇంటర్మీడియేట్ సబ్జెక్ట్స్ చెప్తారు మీకు. అదొక లెవెల్. ఇంకొకటి ఎంసెట్ చెప్తారు. అట్ ద సేమ్ టైమ్ ఇంటర్మీడియేట్ సబ్జెక్ట్ కూడా చెప్తారు. అదొక లెవెల్. ఇంకొక లెవెల్ కేవలం నిన్ను నీట్ కోసం రుద్దుతా ఉంటారింక. లాస్ట్ 3 నెలల్లో చెప్తారంతే ఐపీఈ. అంటే ఇంటర్మీడియేట్ సబ్జెక్ట్. సో, అది కూడా మీరు జాగ్రత్తగా ఎన్నుకోండి. ఏ లెవెల్ ఎన్నుకోవాలో జాగ్రత్తగా మీరు ఆలోచించుకొని మీ పేరెంట్స్‌తో కూర్చొని మీకు తెలిసినోళ్ళు ఎవరైనా ఉంటే అనుభవజ్ఞులు వాళ్ళ దగ్గర కూర్చొని మీరు అది ఎన్నుకోండి. అంటే మనం స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత కాలేజ్‌కెళ్ళిపోయి బైపీసీ సార్ అంటే బైపీసీ అంటే కుదరదు. బైపీసీలో ఏం తీసుకుంటావు 3 లెవెల్స్ ఉంటాయి. తీసుకోవాలన్నమాట. అక్కడ టఫ్ అన్నమాట ఫుల్. ఏం తీసుకోవాలన్నది. చాలా మంది తెలియక మంచి క్యాలిబర్ స్టూడెంట్స్ చిన్న గ్రూప్‌లో జాయిన్ అవుతారు. వాళ్ళకి ఇది ఈజీగా ఉంటది. వాళ్ళ లైఫ్ అక్కడితో ఆగిపోద్ది. కాబట్టి దయచేసి అలాంటి రాంగ్ స్టెప్స్ వేయొద్దు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు బీటెక్ చేయాలి అంటే 3 ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్. 3 మార్గాలున్నాయి. ఒకటి నేషనల్ వైడ్ సంబంధించి 2 అడ్వాన్స్డ్ మెయిన్స్. ఆంధ్రప్రదేశ్ సంబంధించి మామూలు యూనివర్సిటీలో సీట్ సాధిద్దామంటే గనక ఎంసెట్. ఓకేనా? ఇది ఇంటర్మీడియేట్‌కి సంబంధించి సమాచారం అంతా కూడా జాగ్రత్తగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో, ఇప్పుడు మీరు ఏ గ్రూప్ తీసుకోవాలనేది మీ మీద ఆధారపడి ఉంది. అది ఎవరికీ నేను సజెస్ట్ చేయను పలానా గ్రూప్ తీసుకోండి అని చెప్పేసి. ఓకేనా? ఆహ్, నాకు స్టార్టింగ్ నుంచి కన్‌ఫ్యూజన్ లేదు సార్ ఎంపీసీ. ఓకే. క్లారిటీ ఇంక ఎంపీసీ. ఇప్పుడు ఎంపీసీలో ఏ లెవెల్ తీసుకుంటావో అది ఆలోచించు. సార్ నేను స్టార్టింగ్ నుంచి బైపీసీ సార్ నాకేం డౌట్స్ లేవు. ఓకే. వెరీ గుడ్. అలాంటోళ్ళు ఓకే. నో ప్రాబ్లమ్. కొంతమందుంటారు ఎంపీసీయా? బైపీసీయా? ఎంపీసీయా? బైపీసీయా? ఎంపీసీయా? బైపీసీయా? చాలా బాధేసుకుంటారు. నేను అలాంటి కేటగిరీకి చెందిన వ్యక్తినే. నా 10థ్ అయిపోయిన తర్వాత కూడా ఎంపీసీ కొన్ని రోజులు, బైపీసీ కొన్ని రోజులు. ఎంపీసీ, బైపీసీ, ఎంపీసీ, బైపీసీ. పెద్ద కాన్‌ఫ్లిక్ట్ నడుస్తది మన లోపల. మనశ్శాంతిగా ఉండలేం. కాబట్టి దయచేసి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సో, మీకు ఇవ్వాల్సిన క్లారిఫికేషన్ అయితే ఇచ్చాను. తర్వాత మార్గాలేంటి అనేది నేను చెప్పాను. సో, ఇప్పుడు మీ ఫ్యూచర్‌ని మీరు ఆలోచించుకొని మీరు ఫర్దర్‌గా ఏం చదవాలో, ఏం చేయాలో దాన్ని బట్టి ఎంపీసీ తీసుకుంటారో, బైపీసీ తీసుకుంటారో లేదా రిమైనింగ్ ఏ సబ్జెక్ట్స్ తీసుకుంటారో మీ ఇష్టం. ఓకేనా? చాలా మందికి యూపీఎస్సీ క్రాక్ చేయాలంటే ఐఏఎస్ అవ్వాలని ఉంటది. వాళ్ళు ఏ గ్రూప్ తీసుకున్నా పర్వాలేదు. ఆళ్ళు చాలా మంది హెచ్‌ఈసీ, సీఈసీ తీసుకునే వెళ్ళాలి అంటారు. అలా రూల్ లేదు. ఎంపీసీ తీసుకుని కూడా నువ్వు యూపీసీకి. ఈరోజు యూపీసీ చదువుతున్న చాలా మంది ఎంపీసీ చదివిన వాళ్ళే. కాబట్టి అన్నిట్లికి ఎలిజిబుల్. ఏ గ్రూప్‌లోనైనా ఎలిజిబుల్. కాబట్టి మీరు జాగ్రత్తగా దీనిపై అవగాహన తెచ్చుకున్నారని అనుకుంటున్నాను నేను. ఆల్‌మోస్ట్ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాను. సో, అర్థం అవ్వకపోతే ఇంకా ఏమైనా దీంట్లో ఏమైనా మైనర్ డౌట్స్ మీకేమైనా ఉంటే అవి కామెంట్ బాక్స్‌లో వెంటనే కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ డౌట్స్ క్లారిఫై చేయడం కోసం నేను మీకు రిప్లైస్ ఇస్తాను. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని ఇంకెవరైనా లైక్ చేయకుండా ఉంటే గనుక లైక్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకేనా? స్టే ట్యూన్ టు బ్యాక్‌లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ వన్ అండ్ ఆల్.